హైదరాబాదు పాత బస్తీలో జరుగుతున్న అరాచకాల్లో విద్యుత్ శాఖకు కలిగే నష్టాలు ఒక ప్రధాన అంశం. గత వారం ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ సౌత్ సర్కిల్ను అదానీ గ్రూప్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్ని ఎందుకు ఎంచుకున్నారని ముఖ్యమంత్రిని విలేకరులు ప్రశ్నించగా, హైదరాబాద్ సౌత్ సర్కిల్లో ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయని, ఈ పరిధిలో విద్యుత్ శాఖ అంటే విద్యుత్ పంపిణీ సంస్థ యొక్క నష్టాలు 60 నుంచి 90% ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా బార్కాస్, రియాసత్ నగర్ లాంటి చోట్ల 90% పైగా నష్టాలు హైదరాబాద్ సౌత్ సర్కిల్లో తెలంగాణ దక్షిణ డిస్కాంకు వస్తున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. బార్కాస్లో అయితే ఏకంగా 90% నష్టాలు, అంటే 90% బిల్లులు వసూలు కావడం లేదని ముఖ్యమంత్రి చెప్పిన గణాంకాలు వెల్లడించాయి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలు కొత్తవి కావు. గత 10-15 సంవత్సరాలుగా విద్యుత్ శాఖను నిశితంగా గమనిస్తున్న నిపుణులందరూ తేల్చి చెప్తున్న అంశం. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలో బిల్లులు వసూలు కావు, మీటర్ రీడింగ్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వెళితే వారి మీద దాడులు జరుగుతాయి. దాడులు జరిగిన వారి మీద పోలీస్ కేసులు పెట్టాలని చూస్తే అందుకు మద్దతుగా ఎంఐఎం కార్పొరేటర్లు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఇక చివరగా ఎంఐఎం ఎంపీ కూడా స్వయంగా రంగంలోకి దిగుతారు. బిల్లులు కట్టట్లేదని కనెక్షన్లు తొలగిస్తే నేరుగా విద్యుత్ శాఖ కార్యాలయాలపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఎన్నో. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని, ముఖ్యంగా పాత బస్తీలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సిబ్బంది వెళ్ళి బిల్లులు తయారు చేయడమే మానివేశారు. వసూలు చేయడం సంగతి దేవుడెరుగు, బిల్లులు ఇవ్వడం కూడా పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడైనా ఫీడర్లో ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే ఆ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్లు ప్రత్యక్షమైపోతారు. ఆ విద్యుత్ సిబ్బందిపై ఒత్తిడి చేసి బెదిరించి లొంగ తీసుకొని ఆ ఫీడర్కు కరెంటును పునరుద్ధరింపజేస్తారు. అయితే ఈ మొత్తం వ్యవహారం గత 10-15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి మొదలైన ఈ దుస్థితి అటు పిమ్మట నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ హయాంలో మరింత దిగజారిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారం ఈ ప్రాంతాలలో రోజుకు 3 కోట్ల రూపాయల విద్యుత్ను సరఫరా చేస్తే అందుకు ప్రతిగా కేవలం 1.5 అంటే 1.5 కోటి రూపాయలు మాత్రమే వసూలవుతున్నాయి. అంటే సగానికి సగం ఆన్ అన్ యావరేజ్ పాత బస్తీ ప్రాంతంలో, హైదరాబాద్ పార్లమెంట్ ప్రాంతంలో దక్షిణ డిస్కాంకు నష్టాలు వస్తున్నాయి. ఇది ఒక ఏడాదికి చూస్తే 500 కోట్లకు పైగా నష్టం దక్షిణ డిస్కాంకు ఈ ప్రాంతం నుంచి సంభవిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుండి ఏడాదిలో, అంటే గత ఏప్రిల్ 2024 వరకు వసూలు కావాల్సిన బిల్లులు 81 కోట్లున్నాయి. విద్యుత్ సిబ్బంది వీటిని వసూలు చేయడానికి వెళ్తే కొడతారు. అక్కడ ఎక్కువ మాట్లాడితే కార్పొరేటర్లు దౌర్జన్యాలు చేస్తారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేస్తారు. ఇది పాత బస్తీ పరిస్థితి. ఇది పాత బస్తీ మన దేశంలో ఉందా లేదా వేరొక దేశంలో ఉందా అన్నట్లు అక్కడున్న పరిస్థితులు మనకి సూచిస్తూ ఉంటాయి.
ఇదే విద్యుత్ సిబ్బంది హైదరాబాదులో వేరే ఇతర సికింద్రాబాద్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇంకొక చోట ఎవరైనా బిల్లు 28వ 29వ తారీఖు కట్టకపోతే వారి ఇంటికి వెళ్ళి మరీ బెదిరించి వస్తారు. మైకులు పెట్టుకుని మరీ అనౌన్స్మెంట్లు చేస్తారు, మీ కరెంటు తీసేస్తాం 25వ తారీఖు లోపల కట్టాలని. ఒకవేళ ఎవరైనా బిల్లు ఏదైనా సరైన కారణాల వల్ల కట్టకపోయినా నానా యాగి చేసి వస్తారు ఈ విద్యుత్ సిబ్బంది. కానీ పాతబస్తీ పరిధిలో వీరు చేసే ఈ అరాచకాలు ఏమాత్రం చెల్లవు. అరాచకాలు అనే దానికన్నా వీరు పెట్టే ఒత్తిడి అక్కడ ఏమాత్రం ఏ రోజు చెల్లుబాటు కాదు. అది వీరందరికీ తెలుసు. చట్టం న్యాయం ఏ ప్రాంతానికైనా ఎవరికైనా ఒకటే. కానీ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలకు వేరుగా ఎందుకుంటోంది? అదేమైనా పాకిస్తాన్ దేశమా? కాదు కదా. ఏ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ దక్షిణ తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో ఎలా అయితే వ్యవహరిస్తుందో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎందుకు వ్యవహరించలేకపోతోంది? ఇందుకు మద్దతు ఎవరిస్తున్నారు? ఈ దుస్థితికి కారణం ఎవరు? నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అటు పిమ్మట అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మరి ఈరోజు ఈ ఏడుపులు ముఖ్యమంత్రి ఎందుకు ఏడుస్తున్నారు? ఇదంతా మీ సృష్టే కదా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ సృష్టే కదా. పాత బస్తీని ఒక ప్రత్యేక దేశంగా అక్కడ ఎటువంటి చట్టాలు చెల్లుబాటు లేని విధంగా తయారు చేసింది నాటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారే. ఆయన ఇచ్చిన ఈ వెసులుబాటును అడ్డం పెట్టుకొని పాత బస్తీలో కేవలం విద్యుత్ శాఖనే లేఖల్లోనే కాదు, అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి. మెట్రో వాటర్ బోర్డుకు కూడా బిల్లులు వసూలు కావు. ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా అక్కడ పనిచేయడం ఎంతో కష్టం. అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ వాస్తవాలను గ్రహించి అక్కడ పరిస్థితులను చక్కదిద్దుతామని ప్రజలు కోరుకుంటుంటే ఏకంగా రేవంత్ రెడ్డి చేతులే ఎత్తేశారు. ఇక్కడ మేం పనిచేయలేం, అందుకే మేము అదానీకి ఈ సర్కిల్ను ఇచ్చివేస్తున్నాం. విద్యుత్ శాఖలో ఇంతవరకు ప్రైవేటీకరణను వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు తాము సిద్ధమని ప్రకటించి వేసింది. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన ప్రభుత్వ చేతకానితనాన్ని, ముఖ్యంగా పాత బస్తీలో చట్టాలను అమలు చేయలేని చేతకానితనాన్ని మనకు స్పష్టం చేస్తోంది. పాత బస్తీలో ఒక్క సదరన్ సర్కిల్లోని ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది? అది కేవలం విద్యుత్ శాఖలోనే ఉందా, లేదా ఇతర విభాగాల్లోనూ ఉందా? ఈరోజు విద్యుత్ శాఖను మీరు ప్రైవేటీకరణ చేయవచ్చు, మరి ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు పరిస్థితి ఏమిటి? లేదా అక్కడ పనిచేసే ఇతరత్ర సంస్థల యొక్క పరిస్థితి ఏమిటి? వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకంటే పాత బస్తీలో మెట్రో 15 సంవత్సరాలుగా వెళ్ళలేకపోయింది. కేవలం ముస్లింలను సంతుష్టీకరణ చేయడానికి కాంగ్రెసు బీఆర్ఎస్ చేసిన కుట్రల ఫలితంగానే పాత బస్తీలో మెట్రో లేదు. ఎందుకు ఈ పరిణామాలు? ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించి ఈ విద్యుత్ పంపిణీ సంస్థలను కాపాడాల్సిన అవసరం ఉంది. విద్యుత్ సంస్థల ఉద్యోగులపై దాడులను ఆపాల్సిన పరిస్థితి ఉంది. పాత బస్తీ లేదా హైదరాబాద్ పార్లమెంటు వేరే దేశంలో లేదు, మన దేశంలోనే ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ చట్టాలను గౌరవించాల్సిందేనన్న రీతిలో కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి ఈ దిశగా రాజకీయాలను పక్కన పెట్టి చర్యలు తీసుకుందామని ఆశిద్దాం.